జగన్ ఢిల్లీలో చేస్తున్న నిరసనపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సమావేశాలకు రాకుండా ఢిల్లీ వెళ్లారని విష్ణుకుమార్ రాజు అన్నారు. గత పాలనలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని తెలిపారు. విధ్వంసం సృష్టించి అవినీతి పాలన చేశారని మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సహాయ సహకారాలు ఉంటాయని చెబుతున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కావాలని వారు కోరితే అంతకుముందు వారు పరిపాలన చేసినప్పుడు ప్రతి 5 రోజులకి మేము రాష్ట్రపతి పాలన కావాలని కోరవలసి ఉండేది. అసలు అర్థం పర్థం లేకుండా వారు ఏదో నేమ్ సేక్ అసెంబ్లీని ఎగ్గొట్టడానికి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇక్కడ ఫేస్ చేయలేక రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో అదొక డైవర్షన్ టాక్టిక్స్, అది సింపుల్గా, ఎందుకంటే ఏం లేదు దీంట్లో. వారు ఏదో 36 మంది చనిపోయారు అంటే పోనీ పేర్లు ఇవ్వండి, చనిపోతే ఎవరెవరు చనిపోయారు, దేనికి చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఆ పేర్లు ఇవ్వనండి. 36 మంది పేర్లు మేమన్నా వెళ్ళి వారిని తెలుసుకుని వస్తాము. సరే, ఏంటి కేంద్ర బడ్జెట్ చూసుకున్నట్లయితే కనుక ఇటు రాష్ట్రానికి తీపి కబురు, అదేవిధంగా వరాల జల్లు కూడా కురిపించడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు ఏ విధంగా చూస్తూ ఉంటారు, గతంలో కూడా వెళ్ళినప్పటికీ కూడా వారి రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నిధులు తీసుకురాలేపోయారని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, అది ఏం జరిగిందంట? అత్యంత అద్భుతమైన ప్రకటనలు చేయటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని కంప్లీట్గా గాడిలో పెట్టేయడానికి, అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది కూడా కేంద్ర పెద్దలకి తెలుసు. అందుకే ఇప్పుడు అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్కి 15,000 కోట్ల రూపాయలు, అట్లాగే వెనుకబడిన జిల్లాలకి ఏదైతే అంతకుముందు గుర్తించిన 7 కాకుండా ఇంకొకటి ప్రకాశాన్ని కూడా యాడ్ చేసి మొత్తం 8 జిల్లాలకి కూడా 50 కోట్ల రూపాయల చొప్పున ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఇవ్వటం జరుగుతుంది. పోలవరం కూడా పూర్తిగా మనం కంప్లీట్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంకా అంతకంటే అది ఒకటే కాకుండా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్, వైజాగ్ చెన్నై కారిడార్స్ కానీ ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి, లిస్టులు, పెద్ద లిస్ట్ ఉంది. అట్లాగే స్టీల్ ప్లాంట్కి 620 కోట్ల రూపాయలు మంజూరు చేయటము, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టేదానికి, ఆర్థికంగా వెనకబడిపోయి దుర్మార్గపు ప్రభుత్వము అంతకుముందు చేసిన పనుల వల్ల చాలా ఇబ్బంది పడింది ఆంధ్ర రాష్ట్రము. రాజధాని లేని రాష్ట్రము అసలు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు అని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అట్లాగే అక్కడ కూడా కూటమి ఎన్డీఏలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకరు సహకారం ఇచ్చిపుచ్చుకోవడంలో ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు, తప్పనిసరిగా బాగుంటుంది. కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అదేవిధంగా శ్వేతపత్రం ఎక్సైజ్ పాలసీపై జరిగినటువంటి ఈ యొక్క చర్చ కావచ్చు, అంటే వీటన్నిటిపై శ్వేతపత్రాన్ని ఏ విధంగా చూడొచ్చు? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గపమైన యాక్టు. అది కనుక వచ్చి ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ సచివాలయాన్ని కూడా ఆయన పేరుని రాసేసుకుంది. అంత దారుణమైన దోపిడీ, నియంతృత్వ పరిపాలన ఉండేది మొత్తం కూడా భారతదేశంలో. ఇది ఆఖరికి ఆంధ్ర రాష్ట్రాన్ని నియంతృత్వ పరిపాలన చేసిన పరిస్థితి మనం 5 సంవత్సరాలు చూసాము. అందుకే నెక్స్ట్ దానికి ప్లాన్ చేసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే మీకు లాయర్స్ ఎంతో కాలం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేయటము, రిప్రజెంటేషన్స్ ఇవ్వటము, నిరాహార దీక్షలు చేయటము, నిరసనలు వ్యక్తం చేయటము అన్నీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి చేమమ్మ కుట్టినట్టు కూడా అనిపించలేదు. సో అందుకు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే చెప్పారు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఆ యాక్ట్ ప్రకారము. ఏదైతే లిక్కర్ పాలసీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పాలసీ ప్రకారం ఎంత దోపిడీకి గురి చేశారో, అత్యంత దారుణమైన దోపిడీ, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్. దిస్ ఈజ్ రిడిక్యులస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది ఎంటైర్ కంట్రీ. ఒక అవుట్లెట్ అంటే ఓన్లీ కేవలం ఒక ఐటమ్ లిక్కర్ ఐటెంలో 5 సంవత్సరాల నుంచి ఇంత దారుణమైన పనులు చేశాడు ఆయన. ఎంతెంత దోపిడీకి గురైంది అనేది కూడా లెక్కలు చేయడం జరిగింది. కంపారిజన్ కర్ణాటకలో ఎంత సేల్ అయింది, అట్లాగే తెలంగాణలో అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ టెక్నికల్గా కొంచెం అనలైజ్ చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అనేది అడిగారు నిన్న. అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు, మీకు తెలీదా? కానీ మీరు చెప్పరు. ఎవరికి తెలియదు చెప్పండి? అడ్డంగా నరికేసి హార్ట్ అటాక్ అని చెప్పి ఏంది ఎవరికి తెలియదు. కానీ అది సిబిఐ ఎంక్వైరీలో ఉంది. ఇప్పుడు మనం బయట ఎవరు బయట చెప్పినా వాళ్ళకి ప్రాబ్లము, అంతే కదా, పెద్ద ఇష్యూ.
సో లెట్ అస్ వెయిట్, సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, బయటకు వచ్చాక తెలుస్తుంది. ఇంకా తొందరలోనే ఎంక్వైరీ అయిపోతుందని మీ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. మీడియా జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్, స్వతంత్ర టీవీ, సచివాలయం నుంచి.